సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం తార్దన్పల్లి చౌరస్తాలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జోగుపేట డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆత్మా కమిటీ చైర్మన్ అలాగే డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ను డైరెక్టర్లను పూలమాలలు శాల్వాలతో మంత్రి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. నూతన ఆత్మా కమిటీ సభ్యులు మంత్రి దామోదరను అలాగే ఎంపీ సురేష్ షెట్కార్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఏకకాలంలో రైతుల 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు. వ్యవసాయం సమాజానికి కీలకమని, వ్యవసాయం దండగ కాదు పండగాని చూపేందుకు రైతులకు మద్దతుగా ప్రజాప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని మంత్రి తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సింగూరు ప్రాజెక్టు వద్ద రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు కాలువలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ సాగుకు నీళ్లు అందించామన్నారు. ఈ కాలువలను పూర్తి స్థాయిలో సింగూరు కాలువల మరమ్మతులు చేపట్టి రైతుల వ్యవసాయ సాగుకు ఇబ్బందులు లేకుండా నీళ్లు అందించే ప్రణాళికను 170 కోట్ల నిధులతో శాశ్వత పరిష్కారం చూపే విధంగా సీసీ లైన్ నిర్మాణాన్ని చేపడతామని మంత్రి హామీని ఇచ్చారు.